ముక్తా విద్రుమహేమనీలధవళఛాయైర్ముఖైస్త్రియక్షణైర్యుక్తామిందునిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశా శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదారవిందయుగళం హస్తైర్వహంతీం భజే యో దేవః సవితాస్మాకం దియో ధర్మాదిగోచరః ప్రేరయేత్తస్య యద్భర్గస్తత్వరేణ్యముపాస్మహే అని మనం పిలుస్తాం అమ్మవారిని. ఏమిటయ్యా, మంచి పగడపు వర్ణంలో అమ్మవారి మొహం ఉంటుందండి. ఆ పగడపు వర్ణమే కాకుండా ఆకుపచ్చ, నీలము, తెల్లటి వర్ణము, బంగారపు వర్ణముతోటి ముక్తా విద్రుమ హేమ నీల ధవళఛాయే ముఖై స్త్రీక్షణే, చాలా స్త్రీక్షణంగా అమ్మవారి ముఖం ఉంటుంది. ఆవిడ అనన్య సామాన్యమైనటువంటి స్వరూపం, తత్వస్వరూపము. నువ్వు నేను ఒకటే అని చెప్పేది, అందుకనే ఉపనయనంలో దాన్ని ఉపనయనము అన్న